సత్యం ధర్మం న్యూస్ కి రాష్ట్ర వ్యాప్తంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి. కృష్ణుడి దేవాలయాల్లో భక్తులు పూజలు చేశారు. చిన్ని కృష్ణుడు గోపికల వేషధారణలో చిన్నారులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. రాజకీయ నేతలు ఆలయాలను సందర్శించి పండుగ వేళ ఉత్సాహంగా గడిపారు. కృష్ణ గోపాల కృష్ణ మాయలు చాలయ్యా, మా కన్నులలో దీపాలు వెలిగే పండుగ తేవయ్యా. పదుగురి నిందలతో పలుచన కాకయ్యా, నిలవని అడుగులతో పరుగులు చాలయ్యా. జయ కృష్ణ 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 హరే, జయ కృష్ణ 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 హరే. గోకుల కృష్ణ గోపాల కృష్ణ మాయలు చాలయ్యా, మా కన్నులలో దీపాలు వెలిగే పండుగ తేవయ్యా. హిందువులకు ఆరాధ్య దైవమైనటువంటి శ్రీకృష్ణ భగవానుడి యొక్క శ్రీకృష్ణ జన్మాష్టమి కార్యక్రమాల భాగంగా ఈరోజు ఎమ్మెల్సీ నర్తు రామారావు గారు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈరోజు మీరు ఈ శ్రీకృష్ణుడి కోసం ఉన్నారు. జన్మాష్టమి సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన జిల్లా యాదవ్ సోదరులకు అంతమందికి పార్టీల అతీతంగా అంతమందికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మరి శ్రీకృష్ణ జన్మాష్టమి ఒక్క నియోజకవర్గమనే కాదు, మండలమనే కాదు, ఈ ప్రపంచంలో ఈ దైవాన్ని ప్రతి కులం తరపున పూజించే దైవము శ్రీకృష్ణుడు. అటువంటి శ్రీకృష్ణ వంశంలో కానీ శ్రీకృష్ణుడు మా కులంలో పుట్టినందుకు మేమెంతో అదృష్టవంతులము, సౌభాగ్యమని మేము అనుకుంటాము. ఎందుకంటే ఈ ప్రపంచాన్ని ఏలిన దైవము యాదవ కులంలో పుట్టినందుకు మేము చాలా అదృష్టమని భావిస్తాము. మరి ఇక్కడే కాదు, ప్రపంచంలో అన్ని మూలలుగా ఈ జన్మాష్టమి కార్యక్రమాలు చాలా వేదికగా జరుపుకుంటున్నారు. మరి దీనికి సంబంధించి ప్రతి నియోజకవర్గంలో ఈ కృష్ణాష్టమిని జరుపుకుంటున్నాం. అలాగే కంచెల్లో కూడా మా యాదవ తరపున రాధాకృష్ణ మందిరం అని కూడా మేము కట్టుకున్నాం. అది కూడా కొనసాగుతుంది. మరి అక్కడ పూజా కార్యక్రమం చేసుకొని నేను పలాసి వచ్చాను. ఇక్కడే కాదు, టెక్కలి అన్ని మండలాలు నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమం జయప్రదం చేస్తున్నాం. మరిగా ఆ భగవంతుడి ఆశీస్సులు ఎల్లవేళగా మాకు, మా కులానికి, ఈ ప్రజలకి, ఈ ప్రపంచానికి ఉండాలని మీకు తెలుపుకుంటాం. శ్రీకాకుళం జిల్లా పలాస కాశీబుగ్గ రైల్వే గ్రౌండ్లో శ్రీకృష్ణ జన్మదిన శ్రీకృష్ణ అష్టమి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి పిల్లలు, పెద్దలు, భక్తులు వచ్చి ఈ వేడుకలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని ఇంత వైభవంగా జరిపిస్తున్నటువంటి వ్యక్తి లొడగల కామేష్ గారు ఇక్కడ ఉన్నారు. ఆయన అడిగి మరింత వివరాలు కార్యక్రమం ద్వారా మీరు ప్రజలకి ఏ రకంగా దైవ భక్తులు కానీ లేదా ఇంకొక ఒక శ్రీకృష్ణుడి ద్వారా చెప్పిన నీతులు కానీ ఏ రకంగా మీరు ఈ కార్యక్రమం ద్వారా తెలియజేస్తున్నారు? ముందుగా శ్రీకృష్ణుడి తాలూకా జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ, ముఖ్యంగా కృష్ణాష్టమి అన్నది ప్రపంచ వ్యాప్తంగా జరుపుకుంటుంటాం. ప్రపంచంలో ఉన్న జీవరాశులకు అన్నిటికీ ఆ భగవంతుడు అందరికీ మరి చల్లగా కాపాడాలని కోరుకుంటున్నాం. అలాగే మన భారతదేశంలో అన్ని చోట్ల ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. దాంట్లో భాగంగా పలాస నియోజకవర్గంలో ఈవేళ యాదవ సేవా సమితి సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఇంచేతంటే శ్రీకృష్ణుడి తాలూకా ఇది నాకు చాలా వరకు శ్రీకృష్ణుని మీద మంచి నమ్మకం. ఆయన సన్నిధిలో మనందరం కూడా భక్తి శ్రద్ధలతో పూజ చేస్తే మనందరూ కూడా శుభం జరుగుతుందని మేము ఆశిస్తున్నాం. అలాగే ప్రపంచ మానవ జాతికి అందరూ కూడా, జీవరాశులకు అందరూ కూడా ఆ శ్రీకృష్ణుని భగవంతుడు
ఎప్పుడు చల్లగా అందరికీ అష్టైశ్వర్యాలు ఇచ్చి ప్రాణదాతలు అవ్వాలని కోరుకుంటున్నాం. ఈ పూజ చేసిన వాళ్ళకి, దేవుని దర్శించుకున్న వాళ్ళకి చాలా అష్టైశ్వర్యం కలుగుతాయి. రాజకీయంగా ఎంతో అభివృద్ధి అవుతారు. మరి ప్రజలకు సుఖ సంతోషాలతో ఉంటారు. ఆ భగవంతుడు శ్రీకృష్ణుడు మనందరం కూడా ఆ విధంగా మనందరినీ చూడాలని కోరుకుంటున్నాము. జై యాదవ్, జై మాధవ్. ఈ శనివారం రోజు పలాస నియోజకవర్గ స్థాయి, జిల్లా స్థాయి కూడా మా యాదవ్ సోదరులందరూ కూడా ఈ కార్యక్రమానికి మేము పిలుస్తూ ఈ రోజంతా చక్కగా ఈ కార్యక్రమం అవుతుందంటే ఆ శ్రీకృష్ణ భగవాన్ కృప మాకు ఎల్లవేళ ఉంటుంది. ఒక యాదవులే కాదు, అసలు ఆ శ్రీకృష్ణుడికి కొలవని భక్తులు అనే వారు లేరు. ఎక్కువ శాతంగా కొందరు బ్రాహ్మణ్స్, శ్రీ వైష్ణవులు వీళ్ళందరూ కూడా మాకంటే ఎక్కువగా వాళ్ళు కూడా ఈ శ్రీకృష్ణుడు కొలుస్తుంటారు. ఎందుకంటే ఆయన శ్రీకృష్ణుడు అన్నటువంటి వాడు అన్ని జాతులకి దేవుడే. కానీ యాదవ కులంలో జన్మించినందున యాదవులు శ్రీకృష్ణుడు మా దేవుడు అని చెప్పి ప్రగాఢమైనటువంటి విశ్వాసం. అయితే ఈరోజు కృష్ణాష్టమి వేడుకలు దేశవ్యాప్తంగా వాడవాడల ఎక్కడైతే యాదవులు ఉన్నారో ప్రతి యాదవుడు కూడా వాడవాడల శ్రీకృష్ణ జన్మాష్టమి జరుపుకుంటున్నారు.